హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు చంద్రిక డైరీస్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ ములక్కాడ ఎగ్ కర్రీ రెసిపీని చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన వచ్చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, ములక్కాడ ముక్కలు, చిన్న టమాటా ముక్కలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు, చికెన్. ముందుగా ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉడకబెట్టిన కోడిగుడ్లకు పసుపు అంటించి ఆయిల్లో వేయాలి. అలాగే సాల్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి. లాస్ట్లో కారం కూడా కొంచెం వేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ములక్కాడ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ములక్కాడ ముక్కలు కొంచెం మగ్గాక చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగి పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని టమాటా ముక్కలను కూడా వేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. టమాటా ముక్కలు మగ్గాక 1 స్పూన్ వరకు కారం, కొంచెం గరం మసాలా వేసుకొని కలిపి ఎగ్స్ కూడా వేసేసి అందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకోవాలి. కర్రీ దగ్గరికి అయ్యాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరికీ చాలా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.